నల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ అన్నారు. సానంపూడి సైదిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ అనేక మంది బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. బీజేపీ నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం బీజేపీలో చేరారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి ఆయన బీజేపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో ఇప్పటికే పలువురు సర్పంచులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు బీజేపీలో చేరారని, మరికొంతమంది త్వరలోనే చేరనున్నారని తెలిపారు. నల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ కాబోతుందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్తోనే తమకు పోటీ ఉంటుందని అన్నారు. నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటే బీజేపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డికి ఎక్కువ ఓట్లు సాధించడానికి పార్టీ నాయకులందరూ సాయశక్తులా కృషి చేస్తున్నారని తెలిపారు. దేశ ప్రజలందరూ బాగుండాలంటే నరేంద్ర మోడీ 400 సీట్లతో మరోసారి ప్రధానమంత్రి కావాలని, ఇందుకోసం ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ గెలిచే సీట్లలో నల్గొండ పార్లమెంట్ స్థానం కూడా ఉండబోతుందని, నల్గొండ బీజేపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి 2 లక్షల మెజారిటీతో విజయం సాధించబోతున్నారని అన్నారు. ఇతర పార్టీలలో ఉన్నవారు సైతం దేశం కోసం, ధర్మం కోసం ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి ప్రధానిని చేయడానికి బీజేపీకి ఓటు వేస్తామని చెబుతున్నారని అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేయని పనులను 10 ఏళ్ల కాలంలో ప్రధాని మోడీ చేసి చూపించారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రామమందిరం నిర్మాణాన్ని పూర్తి చేసిన గొప్ప నాయకుడు ప్రధాని మోడీ అని, అంతేకాకుండా ఎన్నో సమస్యాత్మక అంశాలను సైతం ఆయన పరిష్కరించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులు రాకపోతే గ్రామాలలోనూ అభివృద్ధి పనులు జరిగే పరిస్థితి లేదని, ఆ విషయాన్ని మొన్నటి వరకు సర్పంచులుగా పనిచేసిన వారు చెబుతున్నారని, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతో జరిగినవేనని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 కుటుంబాలే రాజ్యమేలుతున్నాయని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డిని గెలిపిస్తే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. బీజేపీలో చేరిన వారిలో నర్సింగ్బట్ల పాతూరు మాజీ సర్పంచ్ కారింగ్ సైదులు, ఇండ్లూరు మాజీ సర్పంచ్ మార్త సైదులు, నర్సింగ్బట్ల గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు చెనగోని మహేష్, చామకూరి బాలరాజ్, శ్రవణ్, ఎడ్ల నాగరాజు తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగరి అనిల్ కుమార్, నర్సింగ్బట్ల మాజీ సర్పంచ్ తిరుమలేష్ గౌడ్, సుధాకర్ రెడ్డి, మండలి లక్ష్మణ్, నరసింహ, మహేష్, బత్తుల ఉపేందర్, క్రాంతి యాదవ్, బంగారి యాదవ్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి సానంపూడి సైదిరెడ్డి గెలుపు కోసము పెద్ద ఎత్తున నల్లగొండ అసెంబ్లీ నుండి మరి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ కాబోతుంది. అందులో ముఖ్యంగా ఈరోజు తిప్పత్తి మండలం ఇండ్లూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచు మరి మార్త సైదుల్ యాదవ్ గారు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం, అదేవిధంగా నల్గొండ మండలం పాతూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచు కారింగు సైదుల్ గౌడ్ గారు, అదేవిధంగా అది నర్సింగ్బట్ల వార్డు మెంబరు చెనగోని మహేష్ గౌడ్ గారు మరి ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరి నిన్న కూడా మరి నర్సింగ్బట్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన 2 వార్డు మెంబర్లు మరి తిరుమలేష్ సర్పంచ్ ఆధ్వర్యంలో మరి ఈరోజు పాతూరు సర్పంచ్ అయినా, అదేవిధంగా వార్డు మెంబర్లు నిన్న కూడా 2 వార్డు మెంబర్లు జాయిన్ అయ్యారు. ఇంకా కూడా పాతూరు సంబంధించి ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు వాళ్ళందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళే కాదు, ఈ నల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఖాళీ కాబోతూ ఉన్నది. ఏమున్నా మాకు కాంగ్రెస్తోనే యుద్ధము ఈ నల్గొండలో. ఖచ్చితంగా ఈ నల్గొండ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కన్నా భారతీయ జనతా పార్టీ మా సానంపూడి సైదిరెడ్డి గారికి ఎక్కువ ఓట్లు తేవడమే లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నారు. సానంపూడి సైదిరెడ్డి గారి పార్లమెంటు అభ్యర్థి బీజేపీ అభ్యర్థి గెలుపు కొరకు భారతీయ జనతా పార్టీలో పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ అన్న గారి నాయకత్వంలో బీజేపీ పార్టీలో చేరుతున్నటువంటి పాతూరు సర్పంచ్ కారింగ్ సైదుల్ గౌడ్ గారికి, మళ్ళా ఇండ్లూరు సర్పంచ్ సైదుల్ యాదవ్ గారికి, చెనగాని మహేష్ వార్డు మెంబర్ గారికి, అందరికీ నల్గొండ మండల పార్టీ పక్షాన వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో నల్గొండ నియోజకవర్గంలో పిల్లి రామరాజన్న నాయకత్వంలో పార్టీ బలంగా ముందుకు వెళ్తున్నది. ఈ విధంగా స్వచ్ఛందంగా రామరాజన్న నాయకత్వంలో పార్టీలో జాయిన్ అవుతున్నందుకు స్వాగతిస్తూ, వారి నాయకత్వంలో నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీల కంటే మెజార్టీ తీసుకొస్తామని కూడా మేము ఆశిస్తున్నాం.